పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీ వింత రాజకీయం. ప్రజాక్షేత్రంలో పోరాటం కన్నా క్రెడిట్కే ప్రాధాన్యత. తమిళనాడు ఫలితాలకు తమనే ముడిపెడుతున్నారన్న వైనం. విజయ్ ప్రభంజనం, జగన్ మార్కు ప్రచారం, అసెంబ్లీకి దూరం, సోషల్ మీడియాకే పరిమితం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ తన తీరును మార్చుకోకపోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం కంటే క్రెడిట్గా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రతి చిన్న విజయానికి లేదా వేరే చోట జరిగిన పరిణామాలకు తమకు సంబంధం ఉందంటూ క్రెడిట్ వెతుక్కోవడంతో ఆ పార్టీ ప్రధాన ఎజెండాగా మారింది. ఈ ధోరణి ఆ పార్టీని రాజకీయ వర్గాల్లో నాన్ సీరియస్గా మారుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్క రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే సాధించిన అఖండ విజయంపై వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తుంది. ఎన్నికల సమయంలో అక్కడ అధికార డీఎంకేకు మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు ఇప్పుడు విజయ్ ఫోటోలతో ప్రచారం చేయడం వారి ద్వంద్వ విధానాలకు అద్దం పడుతుంది. విజయ్ మా జగనన్నను చూసి రాజకీయాల్లోకి వచ్చారు, ఆయనలాగా ఒంటరిగా గెలిచారంటూ రోజా వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నెటిజన్ల ట్రోలింగ్కు ప్రధాన కారణమవుతున్నాయి. అసలు సంబంధం లేని విజయాల్లో భాగస్వామ్యం వెతుక్కోవడం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజకీయ విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్షం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ కనీసం అక్కడ కూడా ప్రజాపక్షాన నిలబడడంలో విఫలమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. సభకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యతను పక్కన పెట్టి బయట ఉండి సోషల్ మీడియా వేదికగా క్రెడిట్ వార్లు చేయడం వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని కేడర్ భావిస్తుంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలోనూ మేం గతంలో ఎంఓయూలు వేసుకున్నాం కాబట్టి అవి వచ్చాయని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రస్తుత పాలనలో లోపాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో వైకాపా తన పందాను విశ్లేషించుకోవాల్సిన అత్యవసర స్థితి ఏర్పడింది. వైనాట్ 175 అన్న అతి విశ్వాసంతో ప్రజలకు క్షేత్రస్థాయి కార్యకర్తలను దూరం కావడం వల్లనే ఎన్నికల్లో పతనం ప్రారంభమైందని, ఇప్పటికైనా ఆ మత్తులో నుండి బయటపడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పాత పథకాల గురించి లేదా పక్క రాష్ట్రాల ఫలితాల గురించి గొప్పలు చెప్పుకోవడం ఆపి కార్యకర్తల్లో స్థైర్యం నింపేలా కొత్త వ్యూహాలను ఖరారు చేసుకోవాల్సి ఉంది. కేవలం బ్లేమ్ గేమ్, క్రెడిట్ గేమ్ ఆడడం వల్ల ప్రజలకు ఆ పార్టీపై ఉన్న గౌరవం మరింత తగ్గుతుందే తప్ప పెరగదు. వైకాపా మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఇతర పార్టీల విజయాల క్రెడిట్ కోసం పాకులాడడం మానేయాలి. క్షేత్రస్థాయిలో చెల్లాచెదురైన పార్టీ కార్యకర్తలను ఏకం చేయడంపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులోనైనా వైసీపీ తన వింత ధోరణిని వీడి బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తేనే మళ్లీ రేసులోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తేనే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేని పక్షంలో పార్టీ మనుగడ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.